రాష్ట్రంలో వైద్య విద్య మార్పునకు తన వంతు కృషి చేస్తానని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన డాక్టర్ పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానంటున్న డాక్టర్ చంద్రశేఖర్తో ఈటీవీ ముఖాముఖి. దేశంలోనే ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీగా కర్నూలు మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ గారు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈటీవీ తరఫున కంగ్రాట్స్ సార్. నమస్తే. ఎలా అనిపిస్తుంది సార్ మీ వీసీగా మిమ్మల్ని నియమించినందుకు? ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. యాజ్ ఏ ఫస్ట్ టైం మనం రాయలసీమ నుంచి వైస్ ఛాన్సలర్ కావడము. సో 1986లో ఎన్టీ రామారావు గారు మన కంట్రీలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాతనే మళ్ళీ ఎంజీఆర్ యూనివర్సిటీ రావడము. ఒక మెడికల్ కాలేజెస్కు డెఫినెట్గా ఒక యూనివర్సిటీ అనేది ఒక కళ. ఓవరాల్గా కూడా యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 420 కాలేజెస్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో డెఫినెట్గా I should thank Sri Nara Chandrababu Naidu, our Honorable Chief Minister of Andhra Pradesh. నా పైన నమ్మకంతో గవర్నమెంట్ నన్ను ప్రతిష్టాత్మకంగా వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇవ్వడము. డెఫినెట్గా నా వంతు నేను డెఫినెట్గా కృషి చేస్తాను టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద మెడికల్ కాలేజెస్. మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా నైపుణ్యం ఇంప్రూవ్ చేయాలి. తర్వాత సిలబస్ కూడా కొంత ఇచ్చేసి స్ట్రిక్ట్గా యాజ్ ఏ వైస్ ఛాన్సలర్గా డెఫినెట్గా ఐ విల్ హ్యావ్ ఏ definite role in improving education, get a good name to the government of Andhra Pradesh, particularly Nara Chandrababu Naidu. ఆయన విజన్ ఉంది. డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన యూనివర్సిటీలో మనం చేస్తామని, తర్వాత విత్ కొలాబరేషన్ విత్ హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాతో కానీ ఇదంతా కూడా యునైటెడ్ స్టేట్స్ కానీ తర్వాత లండన్ నుంచి కూడా డెఫినెట్గా మనము I wanted to improve the medical education in the Andhra Pradesh. సార్, గతంలో మీరు కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా చేశారు. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్గా పనిచేశారు. మీకు ఎంతో విశేషమైన అనుభవం ఉంది. ఈ అనుభవం మీకు వీసీగా ఎట్లా ఉపయోగపడుతుంది? మీరు సూపరింటెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జూలై 2017 నుంచి ఆల్మోస్ట్ 19 ఆగస్ట్ వరకు ఉన్నాను నేను. దాని తర్వాత ప్రమోషన్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ 4 months యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఉన్నాను. యాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ సీనియర్ అడిషనల్ డైరెక్టర్గా ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీగా ఉన్నాను. అనుభవం ఉంది. డెఫినెట్గా యాజ్ ఏ డెఫినెట్లీ ఇంప్రూవ్ ది హాస్పిటల్ అండ్ ఆల్సో ది కాలేజ్. తర్వాత ఈ వైస్ ఛాన్సలర్ వలన కూడా ఫర్దర్గా మన బ్యాక్వర్డ్ ఏరియా ఫర్ రాయలసీమ కర్నూలు మెడికల్ కాలేజ్ అయితేమి, కడప రిమ్స్ కానీ, తర్వాత అనంతపూర్ మెడికల్ కాలేజ్ కానీ, ఇదే కాకుండా వేరియస్ ఆల్రెడీ కోస్టల్ ఏరియాలో బాగా డెవలప్ అయినాయి. ఇదే కాకుండా ఈ ప్రైవేట్ కాలేజెస్ కూడా కొంత స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలని నేను అనుకుంటున్నాను. యూనివర్సిటీలో నిధుల కొరత కానీ, సిబ్బంది కొరత కానీ ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి మీ ఎట్లా వీటిని అధిగమిస్తారు? యూనివర్సిటీ ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ అండి. మామూలుగా జనరల్గా నాకు తెలిసి బడ్జెట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్. తర్వాత సపరేట్ రీసెర్చ్ ఫండ్ ప్రతి కాలేజీ కూడా అలొకేట్ చేసి, తర్వాత ఉండే ఫండ్లో కూడా మనం మెడికల్ కాలేజ్ చాలామంది అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, సూపర్ స్పెషాలిటీస్ కూడా ప్రతిభ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ అనమాట. యూ హ్యావ్ టు సర్చ్ ది టాలెంటెడ్ పీపుల్ అండ్ ఎంకరేజ్ దెమ్ to give some funds so that they will improve the institution. సార్, ఫైనల్గా డాక్టర్ పి చంద్రశేఖర్ మార్క్ కనిపించాలంటే మీరు ఏం చేయాలి? Definitely do my duty with integrity and honesty. థ్యాంక్ యూ సార్. ఇది డాక్టర్ పి చంద్రశేఖర్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షామీ ట్యూనిస్ కర్నూలు.